హలో ఎవ్రీవన్, ఇవాళ సింపుల్గా కోకోనట్తో, అది రా కోకోనట్తో లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక ప్యాన్లోకి నాన్ స్టిక్ తీసుకున్నాను నేను. దాంట్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇలా కొబ్బరిని నేనైతే తురమలేదండి, మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా ఒక నాకు ఇది టోటల్గా చేయడానికి నాకు జస్ట్ 5 to 10 minutes పట్టింది అంతే. ఇంకా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ, అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కొబ్బరిని ఇలా నెయ్యిలో కాసేపు వేయించుకున్నారంటే పచ్చి స్మెల్ పోతుంది. ఆ తర్వాత దాంట్లోకి మనమైతే కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు, కొంతమంది షుగర్ వేసి చేసుకుంటారు కదా. నేనైతే బెల్లంతోనే ప్రిఫర్ చేస్తున్నా. 1 కప్పు కొబ్బరికి నేనైతే 1/2 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను. నాకు పొడి అవైలబుల్లో దొరికింది, లేదంటే మీరు తురుముకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్తీ అనమాట. చాలా సింపుల్. దాంట్లోకి ఇలాచీ కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి అంతే. జస్ట్ 2 to 3 ఇంగ్రీడియంట్స్ మంచి హెల్తీ లడ్డు రెడీ అయిపోతుంది అనమాట. నాకు చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఈ లడ్డు. నాకు ఇష్టం కాబట్టి అట్లీస్ట్ మా మమ్మీ ఫ్రైడేస్లో ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ కొడతారు కదా, సో అప్పుడు చేస్తుండే. నేను కూడా శుక్రవారం కాబట్టి నేను టెంకాయతో ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇలా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి పెడుతూ ఉండండి, చాలా ఇష్టం కదా. ఎవరికైనా స్వీట్స్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి, ముఖ్యంగా పిల్లలకి. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని కాదు, బట్ లిమిట్గా అయినా నచ్చిన స్వీట్స్ తినేదాన్ని. దాంట్లో ఇదొకటి అనమాట. చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ లడ్డు అంటే ఫేవరెట్ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఒక 2 to 3 టేబుల్స్ ఎక్కువ బెల్లం వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లాస్ట్కి నేను ఉండలు చుట్టేసుకున్నాను అంతే. బాయ్.